ఏలిసిలా ఒక జీవితము దేవునికి మహిమ కలుగున్నాక ఇంత భయానకమైన పరిస్థితులు వెళ్ళిపోతున్నా మంచు అలలియ చెట్టుకున్నట్లు దేవుడు తనతో ఉంటానని ఎంత వివరించి ఆ మాటలు మనకు వివరించి చెప్తుంది కదా. హోషేయ 14వ అధ్యాయము 5వ వచనంలో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను సంరక్షించువాడు, నిన్ను పోషించువాడు, శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. దేవునికి మహిమ కలుగును. నీకు ప్రాణ అపాయాల నుంచి తప్పించేవాడు, ప్రాణప్రదముగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రాణం ఇచ్చేసి నీకోసం కదా. ఎంత గొప్ప చెట్టునకు మంచు లేకపోతే ఆ చెట్టు ఒకవేళ సరిగా లేకపోతే మంచు పట్టుకోదు, విడిపోతుంది కదా. మనతో పాటు దేవుడు పరలోకంలో నుంచి మంచుని పంపించింది. పరలోక ఆశీర్వాదపు మంచు, దేవునికి స్తోత్రం. పరలోకంలో నుంచి నీకోసం మంచు దేవుడు పంపిన మన్నాతో పాటుగా మనం చూద్దాం. ఇక్కడ పరలోకపు ఆశీర్వాదం ఎంత చక్కగా మనం నేర్చుకుంటున్నామో. ఆదికాండము 27వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇసాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగిన కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతన్ని పిలవగా అతడు చిత్తము నాయన అని అతనితో. అప్పుడు ఇసాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దిన దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధమైన నీ అంబుల పొద్దుని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం చేయి. నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినటకై నా ఎదుగు తెమ్మని చెప్పాను. ఇసాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబెక్కా వినుచుండెను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆశీర్వాదం ఇద్దామని చెప్పేసి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిలుస్తుండు ఎవరిని? ఇసాకు ఇక్కడ ఏశావును పిలుస్తున్నా. అబ్రాము పిలిచినప్పుడు ఇసాకు పలికిండు. ఇసాకు పిలిస్తే ఏశావు పలికిండు. మనం పిలిచినప్పుడు కూడా మన పిల్లలు ఆ పిలుపుకు వాళ్ళు పని చేసే విధంగా ఆ పిల్లలని మనము అటువంటి చక్కటి మార్గాలలో అబ్రాము పెంచినట్టు మనం కూడా పెంచాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెబెక్కా విని ఒకటే మాట యాకోబుకు చెప్పిందంట. ఏమని? నీ తండ్రి నీ అన్నని అడవికి పంపుతున్నాడు కాబట్టి అతడు వచ్చే లోపల నీవు సిద్ధపరిచి నీ తండ్రి దగ్గర తీసుకెళ్ళమన్నప్పుడు అతడు చాలా వణికిపోయాడు, భయపడ్డాడు. అదే భయము, అదే వణుకు యోసేపును ఆశీర్వదించింది. దేవుడికి మహిమ కలుగుందాక. యూదా నుండి రాజులు, దేశాలు వచ్చినాయి. యూదా నుండి యూదా గోత్రపు సింహం యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు. ఈ యొక్క యాకోబు భయము వణికే యాకోబుని ఆశీర్వదించింది. హల్లెలూయా. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఆ మంచు చెట్టునకి ఏ విధంగా ఉంటుందో ఇసాకు దీవించినప్పుడు చూద్దాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసానికి స్తోత్రాలు. గొప్పది అద్భుతాశ్చర్యకరాలు చేసిన తండ్రి, నీ బిడ్డలు దీవించి ఆశించు, రూపు చూపించి గొప్ప ధన్యత దయచి నీ మహిమతో నింపుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని రంగాల్లో బిడ్డలను ఆశీర్వదించు, దీవించు, సహాయత దయచి యేసుక్రీస్తు నామములో బిడ్డలందరినీ ప్రభువా మీకే అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.